హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చిన్నప్పుడు క్రికెట్ కోచింగ్ కోసం 200 కిలోమీటర్లు పైగా ప్రయాణం చేయడం, కెరీర్ స్టార్టింగ్లో తన తండ్రి గారిని కోల్పోవడం, తన కెరీర్ మంచిగా సాగుతున్న సమయంలో కారు యాక్సిడెంట్ వంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొని వచ్చిన ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ బయోగ్రఫీని ఈ వీడియోలో తెలుసుకుందాం. రిషబ్ పంత్ పూర్తి పేరు రిషబ్ రాజేంద్ర పంత్. పంత్ 1997 అక్టోబర్ 4న ఉత్తరాఖండ్లోని రూర్కేలో జన్మించాడు. రిషబ్ పంత్ వాళ్ళ నాన్నగారు రాజేంద్ర పంత్ మరియు వాళ్ళ అమ్మగారు సరోజ్ పంత్. పంత్కు చిన్నప్పటి నుండి క్రికెట్ మీద చాలా ఆసక్తి ఉండేది. ఎంతలా అంటే తనకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు క్రికెట్ ఆడడం కోసం వీకెండ్ టైమ్స్లో తన అమ్మగారిని పిలుచుకొని రూర్కే నుండి ఢిల్లీలోని సోనెట్ క్రికెట్ అకాడమీకి వెళ్ళేవాడు. అంటే దాదాపుగా 200 కిలోమీటర్లు జర్నీ చేసేవాడు. అక్కడ పంత్ తన కోచ్ అయినటువంటి తారక్ సిన్హా దగ్గర శిక్షణ తీసుకునేవాడు. అలా కోచింగ్కు వెళ్తున్న సమయంలో కొన్నిసార్లు పంత్ మరియు వారి అమ్మగారు వారికి అనుకూలంగా లేకపోయినా గురుద్వారాలోని మోటీబాగ్ అనే ప్రదేశంలో స్టే చేసేవారు. ఈ విధంగా పంత్ చిన్నప్పటి నుండి చాలా దూరం ప్రయాణం చేసి కోచింగ్ తీసుకునేవాడు. ఆ తర్వాత పంత్ యొక్క కోచ్ అయిన తారక్ సిన్హా సూచన మేరకు రిషబ్ పంత్ అండర్-13 మరియు అండర్-15 క్రికెట్ రాజస్థాన్ తరపున ఆడాడు. కానీ అక్కడ నాన్ లోకల్ ప్లేయర్ కావడం వలన అవకాశాలు తక్కువగా వస్తుండటంతో పంత్ తిరిగి ఢిల్లీ తరపున ఆడటం మొదలుపెట్టాడు. ఈ డిసిషన్ పంత్ యొక్క లైఫ్ని చేంజ్ చేసింది. ఈ విధంగా ఢిల్లీ తరపున మంచిగా ఆడిన రిషబ్ పంత్ అండర్-19 వరల్డ్ కప్కు సెలెక్ట్ అయ్యాడు. ఇక ఆ అండర్-19 వరల్డ్ కప్లో నేపాల్కు ఎగెనెస్ట్గా 18 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అలాగే పంత్ 2016 మరియు 2017 సంవత్సరంలో డొమెస్టిక్లో రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు మహారాష్ట్రకు ఎగెనెస్ట్గా 308 పరుగులు చేశాడు. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన థర్డ్ యంగెస్ట్ ఇండియన్ క్రికెటర్గా రికార్డు సాధించాడు. ఇక ఇలా మంచిగా ఆడిన పంత్ అదే సీజన్లో ఢిల్లీ రంజీ టీంకు కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఇలా డొమెస్టిక్లో మంచిగా ఆడుతున్న రిషబ్ పంత్ ఇక అదే సంవత్సరం ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఎంట్రీ ఇచ్చాడు. తన మొదటి సీజన్లో పర్వాలేదనిపించిన రిషబ్ పంత్ గుజరాత్ లయన్కి ఎగెనెస్ట్గా ఒక హాఫ్ సెంచరీ చేసి ఢిల్లీ మ్యాచ్ను గెలిపించాడు. ఇక 2017 సీజన్ ఐపీఎల్ ఆడుతున్నప్పుడు పంత్ వాళ్ళ నాన్నగారు కార్డియాక్ అరెస్ట్ వల్ల మరణించారు. ఆ సమయంలో పంత్ కృంగిపోకుండా వారి నాన్నగారి అంత్యక్రియలు పూర్తి చేసి కేవలం 2 రోజుల తర్వాత వెంటనే ఐపీఎల్లో మ్యాచ్ ఆడటానికి వచ్చాడు. అంతేకాకుండా తను ఆడిన ఆ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. అలాగే అదే సంవత్సరం గుజరాత్కి ఎగెనెస్ట్గా 43 బాల్స్లోనే 97 పరుగులు చేసి టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 2018 ఐపీఎల్లో సన్ రైజర్స్కి ఎగెనెస్ట్గా 63 బాల్స్లోనే 128 పరుగులు చేసి ఐపీఎల్లో తన మొదటి సెంచరీని నమోదు చేశాడు. దీంతో పాటుగా డొమెస్టిక్లో హిమాచల్ ప్రదేశ్ మరియు ఢిల్లీ మధ్య జరుగుతున్న జోనల్ టీ20 లీగ్ మ్యాచ్లో పంత్ 32 బాల్స్లోనే సెంచరీ చేసి తన కెరీర్లోనే ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఇలా డొమెస్టిక్ మరియు ఐపీఎల్లో మంచిగా ఆడుతున్న పంత్ ఇండియా టీంలో స్థానాన్ని సంపాదించాడు. ఇక పంత్ యొక్క ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే 2017 జనవరిలో ఇంగ్లాండ్కి ఎగెనెస్ట్గా తను టీ20 డెబ్యూట్ చేశాడు. ఆ తర్వాత 2018 సంవత్సరంలో ఓడిఐ మరియు టెస్టుల్లో డెబ్యూట్ చేశాడు. అయితే రిషబ్ పంత్ తన కెరీర్ స్టార్టింగ్లో టీ20 మరియు ఓడిఐలలో మంచిగా రాణించలేదు. కానీ టెస్టులలో మాత్రం రికార్డులు సృష్టించాడు. టెస్టుల్లో తన డెబ్యూట్ మ్యాచ్లోనే ఫస్ట్ బాల్కే 6 కొట్టి రికార్డు సృష్టించాడు. ఇంతవరకు ఏ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ కూడా ఈ విధంగా టెస్ట్ డెబ్యూట్లో ఫస్ట్ బాల్కి 6 కొట్టలేదు. అలాగే పంత్ టెస్టుల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా గడ్డలపైన సెంచరీలు చేసిన ఏకైక ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు. ఇక 2018లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 11 క్యాచ్లు తీసుకొని ఒకే మ్యాచ్లో అత్యధిక క్యాచ్లు తీసుకున్న వికెట్ కీపర్గా రికార్డు సృష్టించాడు. దీంతో 2018లో ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఇక 2019 మరియు 2020 సంవత్సరాలు పంత్కు అంతగా కలిసి రాలేదు. ఆ సమయంలో ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అవ్వడంతో పంత్కు వైట్ బాల్ క్రికెట్లో ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. కానీ పంత్ మెరుగ్గా రాణించలేకపోయాడు. దీంతో పాటుగా ఆన్ఫీల్డ్లో కొన్ని మిస్టేక్లు చేసేవాడు. దాంతో గ్రౌండ్లోని క్రౌడ్ మొత్తం పంత్కు వ్యతిరేకంగా
ధోని ధోని అని అరిచేవారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్స్ చేసేవారు. ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురైన రిషబ్ పంత్ వీటన్నిటికీ సమాధానం చెప్తూ 2021లో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. 2021లో బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో డూ ఆర్ డైగా మారిన చివరి టెస్ట్ మ్యాచ్ గబ్బాలో జరిగింది. ఈ గబ్బాలో 1988 నుండి 2021 వరకు ఎవరు కూడా ఆస్ట్రేలియాను ఓడించలేదు. అలాంటి డూ ఆర్ డై మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్లో 369 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా 336 పరుగులకే ఆల్అవుట్ అయ్యింది. తర్వాత రెండవ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 294 పరుగులు చేసి ఇండియా ముందు 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. అందులోనూ చివరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఇండియాలో యంగ్స్టర్స్ మంచిగా ఆడి ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి రికార్డును సృష్టించారు. ఇక ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ వికెట్లు పడుతున్న సమయంలో చివరి వరకు ఉండి 89 పరుగులు చేసి మ్యాచ్ను గెలిపించాడు. ఈ విధంగా ఆస్ట్రేలియాలో మంచిగా ఆడిన పంత్ 2021 ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇలా ఫామ్ అందుకున్న రిషబ్ పంత్ 2022లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 28 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేసి కపిల్ దేవ్ పేరు మీద ఉన్న టెస్టులోని ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే వైట్ బాల్ క్రికెట్లోనూ మంచిగా రాణించడంతో 2022లో సౌత్ ఆఫ్రికాకు ఎగైనెస్ట్గా ఒక సిరీస్కు కెప్టెన్గా కూడా చేశాడు. దీంతో పాటుగా 2022 జూలైలో ఇంగ్లాండ్కు ఎగైనెస్ట్గా తన మొదటి ఓడిఐ సెంచరీని చేసి ఆ మ్యాచ్ను గెలిపించాడు. ఇలా అన్ని ఫార్మాట్లలోనూ మంచిగా రాణిస్తూ హ్యాపీగా ఉన్న సమయంలో రిషబ్ పంత్ జీవితంలో ఒక ఊహించని దుర్ఘటన జరిగింది. 2022 డిసెంబర్ 30న పంత్ ఘోరమైన రోడ్ యాక్సిడెంట్కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో పంత్ ఒక్కడే ప్రయాణిస్తుండగా ఉదయం 5 గంటల సమయంలో తన కారు రోడ్ డివైడర్ను ఢీకొని పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో పంత్ తలకు మరియు తన మోకాలకు బలంగా దెబ్బలు తగిలాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు రిషబ్ పంత్ను ఢిల్లీకి దగ్గరలోని సాక్ష్యం హాస్పిటల్కు తరలించాడు. అక్కడ ప్రథమ చికిత్స చేయించుకున్న రిషబ్ పంత్ వెంటనే డెహ్రాడూన్లోని మ్యాక్స్ హాస్పిటల్కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ తనకు పూర్తిగా చికిత్సలు చేశారు. ఇలా రోడ్డు ప్రమాదం వల్ల దాదాపుగా 1.5 సంవత్సరం పాటు క్రికెట్కు దూరమైన పంత్ ఎన్సీఏలో ఫిట్నెస్ టెస్టులు క్లియర్ చేసి 2024 ఐపీఎల్లో అడుగుపెట్టాడు. ఇక ఈ సీజన్ ఆరంభంలో సరిగ్గా ఆడని పంత్ ప్రస్తుతం మంచిగా రాణిస్తున్నాడు. దీంతో పాటుగా 2024 టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా పంత్ ఆడే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో అంతే. మరి చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొని వచ్చిన రిషబ్ పంత్ బయోగ్రఫీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే పంత్ 2024 టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉంటాడా లేదా అన్నది కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.